నీళ్లు రావడం లేదా? ఎప్పుడు మోటార్ వేసి ఎప్పుడు నీళ్ళు వచ్చి ఎప్పుడు అంట్లు తోముకొని ఎప్పుడు వంట చేసేది? పేరుకు మాత్రమే అసోసియేషన్, ఇంకా దేనికి పనికిరాదు. కరెక్ట్గా ప్రతి నెల మెయింటెనెన్స్ వసూలు చేయడం మాత్రం బాగా తెలుసు. కరెంటు పోయిందా? అన్నీ ఒకేసారి వస్తాయి నా ప్రాణానికి. ఈ ఫోన్ ఒకటి. హలో, అవును, కళ్యాణిని మాట్లాడుతున్నాను. ఎవరు? ఓ శాంత, బాగున్నావా? అవును, మీ మామగారు మంచాన పడ్డారన్నావు, ఎలా ఉన్నారేంటి? ఈయన అసోసియేషన్ మెంబర్గా ఉండి ఏం ప్రయోజనం? సెక్రటరీ అవ్వండని పోరు పెడుతున్నాను, వింటేగా. ఏం చెప్పినా పట్టించుకోరు. ఇక్కడేం చేస్తున్నావు? వైశాలి ఫ్యామిలీలో ఇప్పుడు తను లేదు. వాళ్ళ నాన్నకి ఇంట్లో బాలేదు, ఇప్పుడు బాలా. వీటన్నిటికీ రీజన్ ఏంటి? వైశాలి తన వైఫ్ కాబట్టి బాలా తట్టుకోలేకపోతున్నాడు. ఈ సెంటిమెంట్లు అంతే. పద వెళ్దాం. లేదురా, తర్వాత వస్తాను. రిటైర్ అయ్యి ఎన్నాళ్ళని అక్కడే ఉండనురా. మా అమ్మాయి ఉండేది ఇక్కడే కదా. బోర్ కొట్టిందనుకో బయలుదేరి వచ్చేస్తాను. మంచి హైవే, హాయిగా డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు.
బాడీని తరోగా ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు గొడుగు మొన వేగంగా గుచ్చుకున్న షాక్లోనే అతనికి ఫస్ట్ టైం కార్డియాక్ అరెస్ట్ అయిందని తెలిసింది. గాయపడిన తీరును చూస్తుంటే ఎవరో ఇతన్ని బలంగా పొడిచినట్టున్నారు. ఆ తర్వాత అతనే డ్రైనేజ్లోకి తోసేసి ఉండొచ్చు కూడా. సో మోర్ ఆర్ లెస్ ఇట్స్ ఎ మర్డర్. అపార్ట్మెంట్లోనే అందరు చావాలని లేదు. అపార్ట్మెంట్లో పర్టికులర్గా కొంతమంది చావాలి. అదే హంతకుడి మోటివ్. ఏమంటున్నావు? ప్రస్తుతానికి హంతకుడి పేరు మరణం అనుకుందాం, కానీ వాడి ఆయుధం H2O, వాటర్. అర్థం కాల. వైశాలి సూసైడ్, కళ్యాణి యాక్సిడెంట్, కృష్ణమూర్తి మర్డర్. మోడ్ ఆఫ్ డెత్ ఏదైనా అవని, కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళ ముగ్గురు చావడానికి ముఖ్యమైన కారణం ఈ నీరే. ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఆల్ ద 3 కేసెస్. నీకు ఏదనిపిస్తే అది చెప్తున్నావు. అడిగితే మిగతా వాళ్ళలాగా ఇన్స్టింక్ట్ అని చెప్తావా? నాట్ అన్ ఇన్స్టింక్ట్ బట్ అ పర్ఫెక్ట్ సిండ్రోమ్ ఐ కుడ్ సే. ప్రతి విషయం జరిగే ముందు ఏదో ఒక విషయం నాకు చెప్తూనే ఉంది, కానీ అదేంటని అర్థం అవ్వట్లేదు. ఈ కేసులో ఇంకో యాంగిల్ కూడా ఉంది. కృష్ణమూర్తి ఫ్లాట్. హాయ్. సరే లోపలికి రా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నిన్ను రావద్దని చెప్పానా? ఆ అక్క చనిపోయినప్పటి నుంచి పోలీసులు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. నిన్ను ఎంక్వైరీ చేస్తారని భయంగా ఉంది. భయపడడానికి ఏముంది? నేనేదో ఆవిని చంపినట్టు మాట్లాడుతున్నావు. నీకేం లేదు, నాకే ప్రాబ్లం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. హే, ఏంటి వచ్చినప్పటి నుంచి పోపో అంటున్నావు? నేనే యాక్సిడెంట్ అయి 3 నెలలు హాస్పిటల్లో ఉండి ఈ రోజే బెంగళూరు నుంచి వచ్చాను. నీకు ఫోన్ చేస్తే రీచ్ అవ్వట్లేదు. ఏంటి నంబర్ మార్చేసావా? సరే, ఇప్పుడు నీకేం కావాలి? వాటర్ ప్లీజ్. ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. ఎన్నింటికి రమ్మన్నారు? ఈవినింగ్ 5 o'clock. సార్ సుకుమార్ సార్, మీరు చెప్పిన పోలికలు ఉన్న అతను ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వచ్చి వెళ్తున్నాడు సార్. ఏ ఫ్లాట్ వచ్చారో చూసారా? ఏ ఫ్లాటో తెలియదు సార్, కానీ కన్ఫర్మ్గా ఈ బ్లాక్ సార్. వాడిని పట్టుకోకండి. జస్ట్ ట్రాక్ హిమ్ డౌన్ అండ్ కీప్ మీ ఇన్ఫార్మ్డ్. ఐల్ కమ్ రైట్ బ్యాక్. ఓకే సార్, షూర్. మనం వెతుకుతున్న మిస్టర్ ఎక్స్ దొరికాడనుకుంటా. సార్ సార్ సార్, ఎవరు సార్ మీరు? ఎవరింటికి వచ్చారు సార్? ఏంటి కొత్త? అవును కొత్త. వచ్చి ఎంట్రీ బుక్లో సైన్ చేయండి. రండి. సరే పద. రండి సార్. సార్, సార్, సార్. వాళ్ళు ఎటు వెళ్తున్నారు నాకు చెప్తూ ఉంటాను. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయమంటావు? మూవీ స్టార్ట్ 1/2 hour అవుతుంది. ఓకే, ఐమ్ సారీ. కమాన్ రా, పద. హలో.
హాయ్ రా, చెప్పరా. నేను థియేటర్లో ఉన్నాను. లేదు, తాను సినిమాలకి డిస్కోకి వర్కౌట్ అవ్వలేదు. ఇది కొత్త ఫిగర్. షో అవ్వగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే, బాయ్. హైలీ రెటిక్యులస్ అండ్ అన్యూజువల్ అపార్ట్మెంట్ కేసుని ఈ కేసుని లింక్ చేసి అనవసరంగా ఇష్యూ క్రియేట్ చేస్తారు. సో డోంట్ అలౌ ప్రెస్ రిపోర్టర్స్, వీడియోగ్రాఫర్స్ ఇన్సైడ్, ఓకే? ఎస్ సార్. అండ్ ఐ వాంట్ ఫుల్ రిపోర్ట్ ఆఫ్టర్ ద పోస్ట్ మార్టం. పెద్ద చెప్పావుగా మిస్టర్ ఎక్స్ దొరికితే అంతా సాల్వ్ అయిపోతుందని. ఇప్పుడు ఏమైంది? వాడు చచ్చాడు. దీనికేం చెప్తావు? నీళ్ళలో జారిపడి తలకి దెబ్బ తగిలింది కాబట్టి చనిపోయాడు. స్పాట్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఏవి చెప్పట్లేదు. వాడికి ఏమైనా పిచ్చా సైకనో వాడు? ఒకే కేసులో మొత్తం నలుగురు వరుసగా చనిపోయాక కూడా మనం ఇలాగ ఆలోచిస్తే మనకే రప్పించి. మరి ఎవర్రా చెప్పు? హూ ఇస్ దట్ అక్యూజ్డ్? చెప్తాను. మనం వెతుకుతున్న క్రిమినల్ ప్రాణాలతో లేడు, కానీ కొంతమందిని చంపేంత వరకు ఇది ఆగదు. వైశాలి, చనిపోయిన వైశాలియే మిగతా ముగ్గురు చావులకి కారణం. రేయ్, ఇప్పుడు వరకు ఏదేదో చెప్పావు, ఇప్పుడు ఏదో చెప్తున్నావు. నేను నిన్ను నమ్ముతున్నావు. వైశాలి అని ఎలా చెప్తున్నావు? రేయ్, చనిపోయిన ముగ్గురు ఏదో ఒక విషయంలో తప్పు చేసుంటారు. వైశాలి చనిపోవడానికి వీళ్ళు డెఫినెట్గా కారణం ఏంటారు.
వీళ్ళు మాత్రమే కాదు, వైశాలి చావుకి ఇంకెవరెవరు కారణమో తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని కూడా వైశాలి ఖచ్చితంగా చంపుతుంది. తప్పు వాళ్ళదని నువ్వు అంటున్నావు. రమ్య కూడా ఒక విధంగా తప్పు చేసిందిగా, దాని గురించి మాట్లాడవే. లేదురా, తను తప్పు చేసి ఉండదు. ఏంటి తప్పు చేసి ఉండదు? లేదు. ఏంటి లేదు? నేను చెప్పనా? నువ్వు మొదటి నుంచే ఈ కేసుని తప్పుగా డీల్ చేస్తున్నావు. ఎంతమంది, ఎన్ని రిపోర్ట్స్, అంతమంది చెప్పినా నువ్వు వినట్లేదంటే ఎందుకో చెప్పనా? ఎందుకంటే నువ్వు వైశాలిని ఇంకా మర్చిపోలేదు. తను ఇప్పటికీ గుడ్డిగా ప్రేమిస్తున్నావు. అందుకే నిజం ఒప్పుకోలేకపోతున్నావు. ఒక పోలీస్గా నీ డ్యూటీని కూడా సరిగా చేయట్లేదు. రైట్? నిజమే, ఇంకా మర్చిపోలేదు. తన గురించి ఎంతమంది అయినా చెప్పని, ఈ రిపోర్ట్స్లో ఏమైనా రాయని. నాకు తెలుసురా, నా వైశాలి తప్పు చేసి ఉండదు. ఆ రోజు నేను ఒక మాట కోసం నన్ను కాదు వెళ్ళిపోయింది. తప్పు చేసి ఉండదురా, నా వైశాలిరా. ఐ స్టిల్ లవ్ హర్ అండ్ ఐ స్టిల్ బిలీవ్ హర్.